భారత వాయు సైన్యం బర్మార్ జలోర్ దగ్గర యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. సదరన్ బార్డర్ లో ఇండియన్ ఆర్మీ ట్రై సర్వీసెస్ డ్రిల్స్ ను, ఎక్సర్సైజ్ మేరు జ్వాలా డ్రిల్స్ ను జరుపుతోంది. భూతాన్ నుండి పీఎం మోడీ గారు ఢిల్లీ దాడి వెనక ఉన్న వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి ఇంగ్లీష్ లో వార్నింగ్ ఇచ్చాడు. All those responsible will be brought to justice. రేపు క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ 1.0కు ముందు కూడా ఇలాంటి ఒక మీటింగే జరిగింది. ఈ రోజు ఇస్లామాబాద్ లో కూడా కార్ బ్లాస్ట్ జరిగింది. అన్ఐడెంటిఫైడ్ మెన్ కోర్టు బయట కారును లేపేశారు. 12 మంది పాకిస్తానీలు చనిపోయారు. క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా ఢిల్లీ కార్ బ్లాస్ట్ ఎలా చేశారు అనే డీటెయిల్స్ బయటకు వచ్చాయి. నేను నిన్నటి నుండి చూపించిన ఆధారాల్లో దాదాపు అన్ని ఆధారాలు ఖాళీస్తానీ లింక్స్ తప్పితే అన్ని ఆధారాలు నిజాలుగా తేలాయి. వాల్యుబుల్ క్రెడిబుల్ కాంటెంట్ తయారు చేయడంలో కాంప్రమైజ్ ఉండదు. ప్రిలిమినరీ ఆర్ ఇనిషియల్ రిపోర్ట్స్ ఆధారంగా ఢిల్లీలో బ్లాస్ట్ చేసిన I-20 కారులో డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఉన్నాడు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అల్ ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్లీ వీళ్ళు సీరియల్ బ్లాస్ట్ ను ప్లాన్ చేశారు. 30కు పైగా వేరు చోట్ల ఒకేసారి బ్లాస్ట్ చేయడానికి ప్లానింగ్ జరిగింది. ఎలాగైతే 90s లో సీరియల్ ముంబై బ్లాస్ట్లు జరిగాయో సేమ్ అలాంటి ఒక దాడిని ప్లాన్ చేశారు. ఈ కుట్రకు కారణం ఏంటి, మనల్ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మే 7th రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మర్కజే సుబానల్లా అనబడే మసూద్ అజర్ హెడ్ క్వార్టర్స్ లోపల దాక్కున్న ఉగ్రవాదులపై దాడి చేసినప్పుడు మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. ఇతని వంశం లేసిపోయింది. ఇతని భార్యలు, పిల్లలు, కొడుకులు అందరూ చనిపోయారు. చెల్లి సదియా అజర్ భర్త చనిపోయాడు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. ఈ మసూద్ అజర్ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు లీడర్. ఈ దాడికి ప్రతీకారంగానే జైషే మొహమ్మద్ ఢిల్లీలో ఉగ్రదాడి చేయించింది అనే వార్తలు వస్తున్నాయి. దీని వెనక పాక్ ఫండ్ చేస్తున్న జైషే మొహమ్మద్ ఉంది అంటున్నారు. మసూద్ అజర్ ఇన్ని రోజులు చదువు సంధ్య లేని కుర్రాళ్లకు, క్రిమినల్స్ కు, పోలీస్ రికార్డ్స్ లో ఉన్న వాళ్లకు, గూండాలకు ట్రైనింగ్ ఇచ్చి జిహాద్ చేసి లేదా అమాయకులకు బ్రెయిన్ వాష్ చేసి జిహాద్ చేయించేవాడు. బట్ మసూద్ అజర్ ఈసారి టెక్టానిక్ షిఫ్ట్ చేశాడు. తన స్ట్రాటజీను మార్చుకున్నాడు. ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ను రిక్రూట్ చేయడం మొదలు పెట్టాడు. అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీర్స్ యొక్క బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెట్టాడు. దీన్నే టాలెంట్ స్పాటింగ్ లేదా టార్గెటెడ్ రిక్రూట్మెంట్ అంటారు. హమాస్, బోకో హరాం ఇలా డాక్టర్స్ ను రిక్రూట్ చేసి కెమికల్ వార్ఫేర్లు చేశారు. ఐఈడి వెపన్స్ ను తయారు చేయడానికి స్కిల్స్ ఉండాలండి, చదువు ఉండాలి. ప్రొఫెషనల్స్ దగ్గర ఇవన్నీ ఉంటాయి. డాక్టర్స్ హాస్పిటల్లో ఆయుధాలు, అమోనియం నైట్రేట్ ను స్టోర్ చేస్తే ఎవరికి డౌట్ రాదు. బయోవార్స్ చేయడానికి కెమికల్స్ గురించి పరిజ్ఞానం ఉన్న వాళ్లే కావాలి. ముఖ్యంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కు డాక్టర్స్ పై అనుమానం రాదు. భారతీయులకు డాక్టర్స్ అంటే దేవుళ్ళలాగా. డాక్టర్స్ ను ఎవరూ ప్రశ్నించరు. ఈ డ్రగ్ ఎందుకు ఉందంటే మేబీ మెడికల్ పర్పస్ కోసం ఉంది అనుకుంటారు. కాబట్టే డాక్టర్స్ ను వైట్ కాలర్ టెర్రరిస్టులను రిక్రూట్ చేశారు. కట్ చేస్తే అక్టోబర్ 15th నుండి మసూద్ అజర్ చెల్లెలు సదియా అజర్ జమాతుల్ మొమినాత్ అని చెప్పి ఆడవారిని రిక్రూట్ చేయడం మొదలుపెట్టింది. ఆన్లైన్లో ఆడవారికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. సాదియా అజర్ మొగుడిని కూడా మే 7th రోజు చంపేశారు. తన భర్త చావుకు ప్రతీకారంగా ఈవిడ రిక్రూట్మెంట్ మొదలుపెట్టింది. ఈ పాయింట్ ను గుర్తు పెట్టుకోండి, తర్వాత చెప్తా. అక్టోబర్ 30వ తేదీ శ్రీనగర్ లో జైషే మొహమ్మద్ పోస్టర్ ను డాక్టర్ అహ్మద్ రాతేర్ అనే వ్యక్తి అంటించాడు. సీసీటీవీలో జమ్మూ కాశ్మీర్ పోలీస్ డాక్టర్ అహ్మద్ ను ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఎందుకు? మన శత్రువుల యొక్క పోస్టర్స్ ను అంటించావు అని అడిగినప్పుడు ఇతను కొన్ని నిజాలను కక్కాడు. ఇతన్ని పోలీస్ స్టైల్లో ఇంటరాగేట్ కూడా చేశారు. డాక్టర్ అహ్మద్ రాతర్ అనంతనాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేశాడు. అక్టోబర్ 2024 వరకు అనంతనాగ్ లో పనిచేశాడు. ఆ తర్వాత ఈయన ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ లో ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతను సహరాన్పూర్ విలేజ్ లో లోకల్ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఎవరికి డౌట్ రాకుండా చాలా రోజులు మేనేజ్ చేశాడు. ఇతని లాకర్ లో AK-47 గన్ దొరికింది. మెడికల్ యూనివర్సిటీ లాకర్ లో AK-47 గన్ దొరికింది అంటే మామూలు విషయం కాదు. ఈ డాక్టర్ ను ఇంటరాగేట్ చేస్తే డాక్టర్ ముజంబిల్ అహ్మద్ పేరు బయటకు కక్కాడు. డాక్టర్ ముజంబిల్ ఫరీదాబాద్ అల్ ఫలా హాస్పిటల్లో ఎమర్జెన్సీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతని ఇల్లు ఫరీదాబాద్ కు దగ్గరలో ఉన్న దౌజ్ అనే విలేజ్ లో ఉంది. మొదట్లో ఇంటి ఓనర్ కు ముజంబిల్ పైన అనుమానాలు ఉండేవి. చాలా మంది ముజంబిల్ ను కలిసేవారు. ఫర్టిలైజర్స్ కోసం వాడే అమోనియం నైట్రేట్ ను ముజంబిల్ స్టోర్ చేయడం మొదలుపెట్టాడు. ఎంతలా అంటే 3000 కిలోల అమోనియం నైట్రేట్ ను స్టోర్ చేసుకున్నాడు. అమోనియం నైట్రేట్ లో RDX కలిపి ప్యాలెట్స్ లేదా స్మాల్ స్ప్లిట్టర్స్ ను కేస్తే ఇది బాంబు లాగా మారుతుంది. టైమర్స్ ను కూడా పెట్టేస్తే టైం బాంబ్ అవుతుంది.
జమ్మూ పోలీస్, హర్యానా పోలీస్ నవంబర్ 6 రోజు డాక్టర్ ముజంబిల్ ఇంట్లో సోదా చేశారు. దాదాపు 3000 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ను, అమోనియం నైట్రేట్ ను అన్నిటినీ సీజ్ చేశారు. డాక్టర్ ముజంబిల్ గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ షహీన్ షహీద్ అనే ఆడామే ఈవిన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఉమెన్ డాక్టర్ స్విఫ్ట్ కార్ ద్వారానే ఎక్స్ప్లోజివ్స్ ను సరఫరా చేసేవారంట. ఈ డాక్టర్ షహీన్ షహీద్ ఎవరో తెలుసా? సదియా అజర్ స్థాపించిన జమాత్ అల్ ముమినాత్ ఉమెన్ వింగ్ కు ఇండియన్ బ్రాంచ్ కు లీడర్ ఈమె. ఈవిడ అల్ ఫలా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఈవిడ బ్రెయిన్ ను వాష్ చేశాడు. ఎవరు వాష్ చేశారు అంటే డాక్టర్ ముజంబుల్ వాష్ చేశాడు. నవంబర్ 9 రోజు పోలీసులు డాక్టర్ అహ్మద్ రాతెర్ ను, డాక్టర్ ముజంబిల్ ను అండ్ ఉమెన్ డాక్టర్ షహీన్ షహీద్ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్ చేస్తున్నారు. అయితే అందరినీ అరెస్ట్ చేసినప్పుడు నిన్న దాడి ఎలా జరిగింది? నిన్న దాడి చేసింది ఎవరు అంటే నవంబర్ 10 I-20 కారులో అమోనియం నైట్రేట్ తో తయారు చేసిన ఎక్స్ప్లోజివ్స్ తో దాడికి దిగింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. ఇతను ఎవరు అంటే ఇంతకు ముందు చెప్పా కదా, డాక్టర్ అహ్మద్ రాతెర్ అక్టోబర్ 2024 వరకు అనంతనాగ్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో టీచర్ గా పనిచేశాడు అని చెప్పా కదా. ఇతని స్టూడెంటే ఈ ఉమర్ ఉన్ నబీ. ఉమర్ ఉన్ నబీ డెస్పరేట్ అటాక్ చేశాడు. వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే 30 చోట్ల సీరియల్ గా బ్లాస్టులు చేయాలి అని ప్లాన్ చేశారు. అయితే పోలీసులు ఫరీదాబాద్ నెట్వర్క్ ను పట్టుకున్నారు, ఆయుధాలను సీజ్ చేశారు. అమోనియం నైట్రేట్ ను పట్టుకున్న తర్వాత డాక్టర్ ఉమర్ పానిక్ అయిపోయాడు, భయపడ్డాడు. ఏదో ఒక దాడి చేయాలి, తన మాస్టర్స్ కు మేము కూడా దాడి చేశామని చూపించాలి, సంతోష పెట్టాలి అని డెస్పరేషన్ లో సూసైడ్ అటాక్ చేసుకున్నాడు. వీళ్ళు డాక్టర్సా లేదా లోఫర్సా? డాక్టర్స్ ను దేవుళ్ళు అంటారు, ప్రజల ప్రాణాలు కాపాడే వాళ్ళు అంటారు. బ్రెయిన్ వాష్ అయ్యి ఫిదాయిన్ అటాక్ చేసి సామాన్య ప్రజల ప్రాణాలను చంపడం ఏంటి? దీనికంటే దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? వీళ్ళ దగ్గర టోటల్ గా 66 టైమర్స్ ఉన్నాయి. అంటే మేబీ 66 సీరియల్ అటాక్స్ ను ప్లాన్ చేసి ఉండవచ్చు. డాక్టర్ ఉమర్ తన I-20 కారులో అమోనియం నైట్రేట్ ఫ్యూల్ ఆయిల్ తో కూడిన ఒక ఎక్స్ప్లోజివ్స్ ను, ఒక డిటోనేటర్ ను పెట్టుకున్నాడు. నిన్న 3 గంటల 19 నిమిషాలకు డాక్టర్ ఉమర్ సునేరి మసీద్ దగ్గర కార్ ను పార్క్ చేశాడు. 6 గంటల 52 నిమిషాలకు రెడ్ ఫోర్ట్ మెట్రో గేట్ నంబర్ 1 దగ్గర రద్దీగా ఉన్న ప్రజల మధ్యలో డిటోనేట్ చేసుకుని కార్ ను బ్లాస్ట్ చేసుకున్నాడు. ఈ I-20 కార్ జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందినది. సల్మాన్ అనే వ్యక్తి దీన్ని కొన్నాడు. సల్మాన్ దీన్ని అమీర్ కు అమ్మాడు. అమీర్ దీన్ని తారిక్ కు అమ్మాడు. తారిక్ దగ్గర డాక్టర్ ఉమర్ ఈ కారును కొనుక్కున్నాడు. 2 నుండి 3 చేతులు మారిన తర్వాత ఉమర్ చేతికి కారు వచ్చింది. ఇప్పుడు తారిక్ అండ్ అమీర్ ను కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. సో టోటల్ గా 4 డాక్టర్స్ లో ఒక డాక్టర్ చనిపోయాడు. ఇంకా మిగిలింది 3, డాక్టర్ ముజంబిల్, డాక్టర్ అహ్మద్ రాతెర్ అండ్ ఒక లేడీ డాక్టర్ షహీన్ షహీద్. వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్ లో వేసి ఇంటరాగేషన్ చేస్తున్నారు. వీళ్ళపై లైట్ డిటెక్టర్స్ ను ప్రయోగించాలి. ఎంత టార్చర్ చేయాలి అంటే వీళ్ళ వెనక ఉన్న బాబుల పేర్లు కక్కేలా చేయాలి. ఇంకొకసారి ట్యాక్స్ పేర్ డబ్బుతో మెడికల్ కాలేజ్ లో చదువుకొని తల్లి పాలను తాగి రొమ్మును గుద్దే వాళ్ళని టార్చర్ పెట్టాలి. ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి, ఊహించడానికి కూడా భయపడేలా చేయాలి. డాక్టర్ అహ్మద్ రాతెర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడండి. MBBS కంప్లీట్ చేశాడు. మన డబ్బుతో చదువుకొని మనల్నే వెన్నుపోటు పొడిచాడు. ఈ 3 అల్ ఫలా హాస్పిటల్ ఫరీదాబాద్ లో పనిచేస్తున్న అల్ ఫలా హాస్పిటల్ యాజమాన్యాన్ని పట్టుకొని జైల్లో వేయాలి. బికాస్ వీటన్నిటికీ రూట్ కాజ్ అల్ ఫలా హాస్పిటల్, అల్ ఫలా యూనివర్సిటీనే. టీచర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ ఒక నెట్వర్క్ లా ఫామ్ అయ్యి భారత్ పైన ఉగ్ర దాడికి జరిగారు. దీన్నే వైట్ కాలర్ టెర్రరిజం అంటారు. దిస్ ఈజ్ ఇన్సేన్. చదువులేని వాళ్ళు బ్రెయిన్ వాష్ అయ్యారు అంటే అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ ఎలా అయ్యారు? అసలు వీళ్ళకు MBBS డాక్టర్ పట్టా ఎలా వచ్చింది? వీళ్ళ పేపర్స్ ను ఎవరు వెరిఫై చేశారు? వాళ్ళను పట్టుకొని డెఫినెట్ గా వీళ్ళు రాసి ఎగ్జామ్స్ లో చదువుకొని రాసి పాసే ఉండరు. డెఫినెట్ గా వీళ్ళు ఏదో చేసి బ్యాక్ డోర్ లో డాక్టర్ అయి ఉంటారు. దీని వెనుక చాలా పెద్ద బ్యాక్ డోర్ నెట్వర్క్ ఉన్నట్లుంది. నేను అక్టోబర్ 2nd వీక్ లో జమాతుల్ ముమినాత్ గురించి, ఉమెన్ వింగ్ గురించి ఒక వీడియో చేశా. సపరేట్ 10 minutes వీడియో చేశానండి. ఎందుకంటే ఆ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మసూద్ అజర్ అమ్మాయిల బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు, అమ్మాయిల పైన ఎవరికి డౌట్ రాదు అని చెప్పి. బెస్ట్ ఉదాహరణ డాక్టర్ షహీన్ షహీదే. ఈవిడ బ్రెయిన్ వాష్ కాబట్టి ఈవిడ ఉగ్రవాద దాడికి పాల్పడింది అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు ఫరీదాబాద్ లో ఇంకొక 50 కిలోల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. ఇంకా ఎన్ని ఎక్స్ప్లోజివ్స్ ను దాచిపెట్టారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు 3 టన్నుల కంటే ఎక్కువ మోతాదులో ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. అంటే మామూలు విషయం కాదు. పుల్వామా దాడి జరిగింది కదా, ఆ పుల్వామా దాడిలో 100 కిలో ఎక్స్ప్లోజివ్స్ ను వాడారు. ఆ దాడికే 40కు పైగా భారతీయ జవాన్లు చనిపోయారు. కాన్వాయ్ ట్రక్స్ లన్నీ లేసిపోయాయి. 3000 కిలోల ఎక్స్ప్లోజివ్స్ అంటే క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది కదా, 10 క్రికెట్ గ్రౌండ్స్ తగలబడితే ఎంతైతే ఏరియా ఉంటుందో అంత ఏరియాతో ఈ 3000 టన్నులతో దాడి చేయొచ్చు అనమాట. అంటే ఒక గ్రామాన్నే లేపేయచ్చు. వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే 100 రాళ్లు వేస్తే ఏదో ఒక రాయి తగలకపోతుందా అని. ఆ రాయి నిన్న రెడ్ ఫోర్ట్ లో తగిలింది. తమ ఆపరేషన్ ఫెయిల్ అయినందుకు డెస్పరేషన్ లో డాక్టర్ ఉమర్ ప్రాణాలు తీసుకున్నాడు. నెక్స్ట్ హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ సయీద్ గురించి మాట్లాడాలి. ఈయనకు 35 ఏళ్లు.
చైనాలో కెమికల్ MBBS ను కంప్లీట్ చేశాడు. ఈయనది సపరేట్ యూనివర్స్ లేండి. ఎలాగైతే లోకేష్ కనకరాజ్ సినిమా యూనివర్స్, ప్రభాస్ గారు కళ్యాణ్ గారి ఏదో కొత్త సినిమా యూనివర్స్ ఉంది కదా, సేమ్ అలాంటి ఒక యూనివర్సే డాక్టర్ అహ్మద్ నడుపుతున్నాడు. డాక్టర్ అహ్మద్ రాతేర్ ఫరీదాబాద్ లో ఒక యూనివర్స్ పెట్టుకున్నాడు. డాక్టర్ అహ్మద్ సయ్యద్ హైదరాబాద్ లో ఇంకొక యూనివర్స్ పెట్టుకున్నాడు. నవంబర్ 9th రోజు ఈ ఇద్దరు ఉగ్రవాదులు కలుస్తారు అన్నమాట. అహ్మదాబాద్ లో కొలాబరేషన్ ఉంది. అయితే పోలీసులు డాక్టర్ అహ్మద్ హైదరాబాద్ ను పట్టుకుని జైల్లో వేసి కొడుతున్నారు. ఈ డాక్టర్ అహ్మద్ గాడు వీడు డాక్టరా జోకరా సాడిస్టా అనేది అర్థం కావడం లేదండి. డాక్టర్ అహ్మద్ ఫ్రమ్ హైదరాబాద్ ఏం చేశాడు అంటే క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ ను ప్రాసెస్ చేసి ప్రెస్ చేసి రైసిన్ అనే ఒక పాయిజన్ ను తయారు చేస్తున్నాడు. ఈ రైసిన్ ను వెజిటేబుల్స్ లో ఫ్రూట్స్ లో కలిపి లక్షల్లో ప్రజలని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. అహ్మదాబాద్, ఢిల్లీ, RSS ఆఫీస్ ఇలా రద్దీగా ఉన్న లొకేషన్స్ లో రెక్కీ చేశాడు. దిస్ ఈజ్ ఇన్సేన్. రైసిన్ అనే పాయిజన్ కు కలర్, ఆర్డర్, టేస్ట్ ఏమీ ఉండదు. దీన్ని కన్జ్యూమ్ చేసుకున్నా, దీని ఒక గ్రామ్ ను పీల్చుకున్నా స్లోగా చనిపోతారు. దీనికి యాంటీడోట్స్ ఉండవు, మెడిసిన్స్ ఉండవు, విరుగుడు ఏమీ ఉండదు. దిస్ ఈజ్ అన్ క్లియర్ బయోవార్. హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్ అహ్మద్ బయోవార్, రసాయన యుద్ధం చేయాలి అనుకున్నాడు. ఇతని విజన్ చాలా పెద్దది. ఫుడ్, వాటర్ లో రైజిన్ ను కలిపి వేలల్లో లక్షల్లో ప్రజల్ని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇతనితో పాటు 2 డిగ్రీ స్టూడెంట్స్ ను కూడా పట్టుకున్నారు. ఈ నెట్వర్క్ మొత్తంలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. మొత్తం నెట్వర్క్ లో ఎంతమంది ఉన్నారు అనే ఫైనల్ నంబర్స్ అతి త్వరలోనే వస్తాయి. ఈ రైసిన్ పాయిజన్ బ్యాచ్ కు ISKP కు చెందిన అబు ఖదీజా అనే వ్యక్తి హ్యాండ్లర్ గా ఉన్నాడు. టెలిగ్రామ్ లో చాటింగ్ చేస్తున్నాడు. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఇకనైనా టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేయాలి. ఎందుకంటే జమాతిల్ ముమనాత్ ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా టెలిగ్రామ్ లోనే జరుగుతుంది. ఫైనల్లీ నవంబర్ 9th రోజే సాడిస్ట్ డాక్టర్ అహ్మద్ ఫ్రమ్ హైదరాబాద్ ను పట్టుకున్నారు. ఇతని బ్యాగ్ లో బట్టలు కాదండి, క్యాస్టర్ ఆయిల్ దొరికింది. ఈ రోజు ఇస్లామాబాద్ లో కోర్టు బయట కార్ బ్లాస్ట్ జరిగి 12 మంది పాకిస్తానీలు చనిపోయారు. పాకిస్తానీ ప్రభుత్వం ఇది సిలిండర్ బ్లాస్ట్ అంటోంది. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ రావాలి. సో ఇండియన్ ఆర్మీ డ్రిల్స్ ను మొదలు పెట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల్యాండింగ్ యొక్క ప్రాక్టీసెస్ చేస్తోంది. మోడీ గారు ప్రతీకారం ఉంటుంది అంటున్నారు. రేపు క్యాబినెట్ అండ్ సెక్యూరిటీ మీటింగ్ ను చేస్తున్నారు. అజిత్ దోవల్ గారు చాలా పెద్ద ప్లానింగ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రతీకారం అనేది డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని క్యాజువల్ గా అయితే తీసుకోరు. ర్యాండమ్ గా జరిగిన దాడి కాదు, చాలా పెద్ద నెట్వర్క్. దిస్ ఈజ్ అన్ వైట్ కాలర్ టెర్రరిజం. 21st సెంచరీలో కొత్త అధ్యయనం ఇది. కొత్త రకమైన ఉగ్రవాదానికి నాంది పలికారు మసూద్ అజర్ అండ్ సాదియా అజర్. వీళ్ళిద్దరూ చాలా పెద్ద ఆన్లైన్ ఉగ్రవాదం చేస్తున్నారు. వీళ్ళ వెనక అసీం మునీర్ ఉన్నాడు. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.